వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టును డ్యామ్ సేఫ్టీ అధ్యయన బృందం పరిశీలించింది. ప్రాజెక్టు ఖాళీ చేస్తే 3 జిల్లాలకు సాగునీరు, తాగునీరు ఇబ్బందులు లేకుండా సాధ్యాసాధ్యాలపై నిపుణుల కమిటీ బృందం ప్రాజెక్టుతో పాటు 90 మిడ్ ప్లాంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో అధ్యయన కమిటీ చైర్మన్ అంజద్ హుస్సేన్ కమిటీ సభ్యులు మాట్లాడారు. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాజెక్టు మరమ్మతులు పనులు డిసెంబర్ నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. జూలై వరకు ప్రాజెక్టు మరమ్మతు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రాజెక్టు మరమ్మతు పనులకు ప్రభుత్వం 16 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ప్రాజెక్టు 800 మీటర్ల పొడవున డ్యామేజీ 4 చోట్ల మేజర్ డ్యామేజ్ గుర్తించామన్నారు. ప్రస్తుతం నీటి మట్టం 525 మీటర్లుగా ఉండగా 519 మీటర్ల వరకు సాగునీరు దిగువకు వదిలి ప్రాజెక్టు పనులు చేపడతామన్నారు. ప్రాజెక్టు పనులు నివేదికను అధ్యయన కమిటీ ప్రభుత్వానికి అందజేస్తుందని అన్నారు. సమ్మర్ సీజన్లో తాగునీటికి సింగూరు ప్రాజెక్టుతో ఎలాంటి నీటి కొరత లేకుండా పనులు చేపడతామని వెల్లడించారు. మనకు గవర్నమెంట్ నుండి డిప్యూషన్ పర్మిషన్ రాగానే అగ్రిమెంట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు మనం టోటల్గా 29.9 టీఎంసీ మన కెపాసిటీ, ఒరిజినల్ కెపాసిటీ. ఇప్పుడు మనం 16.5 పెట్టినాము. సో డిప్యూషన్ స్టార్ట్ చేసి మనము బర్మ్ లెవెల్ ఏమో 518 ఉంది. సో 518కి వెళ్ళినాక మనకు మేజర్గా డ్యామేజ్ అయింది బర్మ్ పైన ఉన్నది. సో అది చేయగలుగుతామా లేదని ఫస్ట్ బర్మ్ దాకా వెళ్తాం, అంటే 518 దగ్గరికి వెళ్తాం. అక్కడ కూడా మనకు 9.5 టీఎంసీ వాటర్ ఉంటుంది. వీళ్ళకి సరిపోతుంది. అంటే ఇది ఇప్పుడు కట్ట ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది సార్? 4 ప్లేసెస్లో అయిందండి. మొత్తం దాదాపుగా 800 మీటర్స్ కంప్లీట్గా స్లిప్ అయింది. మిగతా కట్ట మొత్తం కూడా 6.5 కిలోమీటర్ కూడా కొంచెం డిప్రెస్ అయింది, అంటే కుంగింది. ఒక 4 ప్లేస్లో మాత్రం మొత్తం ఫాల్ అయిపోయింది. ఆ 4 ప్లేస్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్. డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది సార్? డిసెంబర్లో స్టార్ట్. మనం ఎట్లయితే మనం కొంత వాటర్ ఇప్పుడైతే సేఫ్, కట్టకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ తగ్గించాం. 29 టీఎంసీ నుండి 16.5 టీఎంసీ పెట్టాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వర్క్ చేయాలంటే ఇంకా ఫర్దర్గా వెళ్ళాలంటే మనకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి గవర్నమెంట్కి రిపోర్ట్ చేసినాక గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని పర్మిషన్ ఇచ్చినాక మనం విల్ టేక్. ఇప్పుడు ఏ శాఖల అధికారులు వచ్చారు సార్ ఇక్కడ? మిషన్ భగీరథ వాళ్ళు వచ్చారు, తర్వాత హైదరాబాద్ వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చారు, ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు. రైతులకు మనకు ఇప్పుడు యాక్చువల్గా మనకు కెనాల్ కూడా మనకు వర్క్ స్టార్ట్ అవుతుందండి. దాన్ని కూడా లైనింగ్ చేసేది ఉన్నది. సో అది కూడా వర్క్ శాంక్షన్ అయ్యి ఉంది, అగ్రిమెంట్ అవుతుంది. దానికి కూడా అది టోటల్ లైనింగ్ చేసేది ఉంది. సో మనం మొన్నటిసారి కూడా మనం 40,000 కానీ ఓన్లీ 20,000 వరకే మనము కమిటీలో పెట్టుకున్నాం, శివం కమిటీలో. సో ఇప్పుడు మనం ఈ లెవెల్ తగ్గితే మనం దాన్ని పంపింగ్ చేసి చేయాల్సి వస్తుంది వాళ్ళకు కూడా. అంటే కట్టతో పాటు సీసీ లైన్ వర్క్ కూడా జరుగుతుంది. మనకి ఎందుకంటే మళ్ళీ మనం డిప్లీట్ చేయలేము కాబట్టి ఇప్పుడే చేసుకుంటే రెండు ఒకసారి అయిపోతాయి. చూడాలండి దాన్ని ఎట్లా చేయాలనేది చూడాలి. మెయిన్ కెనాల్ ఒకటే మనకు సింగూరుకి ఆయకట్ ఓన్లీ 40,000 ఉంది, వేరే లేదు. ఓన్లీ 40,000 ఎకరాలకే ఉంది మనకు. మనం పంపింగ్ ద్వారా తీసుకోవచ్చు. సేమ్ విలేజ్ ఎట్లా పంప్ చేస్తుందో లిఫ్ట్ ఉంది కదా, లిఫ్ట్ ద్వారా తీస్తాం. మనం గ్రావిటీ తోటి తీయలేము, సో లిఫ్ట్ ద్వారా తీసుకుంటాము. సో అంటే మనం ఎట్లా డిప్లీట్ చేస్తున్నాం కాబట్టి కెనాల్ కూడా రెడీ చేసుకుంటే ఇంకా మన నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనం 40,000 ఎకరాలకు వాటర్. ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ సీజన్ ఉంది కదా సార్, వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఏమన్నట్టు లేదు. అదే చెప్తుంది కదా, వాటర్ ఇబ్బంది లేకుండా ఉండడానికే మనం ఆ డిప్లీషన్ స్టేజెస్ చూసుకుంటూ. ఇప్పుడు మనకు ప్రాబ్లం వచ్చిందండి, ప్రాబ్లం ఈజ్ దేర్. సో ఎంతవరకు ఉందంటే చూసుకుంటూ పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు నిజంగానే డ్రింకింగ్ వాటర్కి డిపెండ్ లేకపోతే మనం కంప్లీట్ ఖాళీ చేసి చేసుకుందాం. సో మేజర్గా ఏంటంటే పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆలోచిస్తాం. ఇప్పుడు హైదరాబాద్కి గుండెకాయ కదా సింగూరు ప్రాజెక్టు, ఏం చెప్పాలి? అది వాళ్ళు చెప్పాలి. ప్రాబ్లం ఏం లేదు సార్. గుడ్ నైట్.